నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. వైకాపా ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు పనులపై సమగ్ర విచారణ చేయిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించి ప్రజల్లో నమ్మకం పెంచాలి. ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్. జగన్ డ్రామాలాడుతున్నారు ఎమ్మెల్యే జీవి. మినీ అంగన్వాడీ కార్యకర్తపై కలెక్టర్కు ఫిర్యాదు చేసిన వీరప్పగారిపల్లి గ్రామస్తులు. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలను ప్రభుత్వం సుమారు 7 నుంచి 10 రోజుల పాటు నిర్వహించే అవకాశాలున్నాయి. సభ ప్రారంభం కాగానే కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి సంతాపంగా సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇలాంటి బాధాకరమైన తీర్మానం ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు చింతిస్తున్నట్లు చెప్పారు. లాస్య నందిత తండ్రి సాయన్న నాకు అత్యంత స్నేహితులు, ఆప్తులు. చాలా సంవత్సరాలు మేం కలిసి పనిచేశాం. ఎమ్మెల్యేలుగా ప్రజాక్షేత్రంలో పనిచేశాం. సాయన్న కంటోన్మెంట్ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆయన మరణించడంతో తండ్రి వారసత్వాన్ని బాధ్యతలను నెరవేర్చేందుకు ఆయన కుమార్తె లాస్య నందిత ప్రజా జీవితంలోకి వచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కంటోన్మెంట్ ప్రజలు మహిళల తరపున చిత్తశుద్ధితో పోరాడతారని భావించాం. కానీ దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. తలకు తీవ్ర గాయమై చనిపోయారని వైద్యులు చెప్పారు. ఆ కుటుంబానికి ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి. కంటోన్మెంట్ ప్రజల హృదయాల్లో సాయన లాస్య నందిత శాశ్వతంగా నిలిచిపోతారు. వారు చేయాలనుకున్న పనులను ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుంది. ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నాను. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అధ్యక్ష, తమరి అనుమతితో ఈ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యురాలు కుమారి లాస్యనందిత సాయన్న గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. అధ్యక్ష, 23/2/2024 నాడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యురాలు కుమారి లాస్యనందిత సాయన్న గారి ఆకస్మిక మరణం పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఇలాంటి బాధాకరమైన తీర్మానం నేను ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు నేను చింతిస్తున్నాను. కుమారి లాస్యనందిత సాయన్న గారి నాన్నగారైన కీర్తిశేషులు సాయన్న గారు నాకు అత్యంత సన్నిహితులు, ఆప్తులు. చాలా సంవత్సరాలు మేము కలిసి ప్రజాప్రతినిధులుగా ప్రజాక్షేత్రంలో పనిచేయడం జరిగింది. సాయన్న గారు అత్యంత సామాన్యమైన కుటుంబంలో 1951 వల్లభానగర్ నిజామాబాద్ జిల్లాలో జన్మించి కష్టపడి వారు 5 సార్లు శాసనసభ్యుడిగా, ప్రజా జీవితంలో కంటోన్మెంట్ బోర్డు మెంబర్గా కంటోన్మెంట్ ప్రాంత ప్రజా సమస్యల పరిష్కారంలో వారు ఎనలేని కృషి చేసినారు. వారు సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ప్రజా జీవితంలోనే వారు మరణించడం జరిగింది. ఆ తర్వాత వారిచ్చిన వారసత్వాన్ని, వారు నెరవేర్చాల్సిన బాధ్యతలను, వారిని అభిమానించిన ప్రజల కోసం కుమారి లాస్యనందిత కూడా ప్రజా జీవితంలోకి వచ్చి వారు బ్రతుకున్నప్పుడే వారు కార్పొరేటర్గా, ఆ తర్వాత వారి తరఫున వారిని నమ్ముకున్న ప్రజల కోసం వారు శాసనసభ్యురాలుగా ఎన్నికై ప్రజా జీవితంలోకి వచ్చి కష్టపడి పనిచేయాలన్న ఆలోచనతోటి వారు ప్రజా జీవితంలోకి వచ్చారు. 5 సార్లు శాసనసభ్యుడిగా సాయన్న గారు చేసిన ఎనలేని సేవలను దృష్టిలో పెట్టుకొని వారి వారసురాలుగా లాస్యనందితను కంటోన్మెంట్ ప్రజలు వారిని ఎన్నుకోవడం జరిగింది. మనమందరం కూడా 37 సంవత్సరాల చదువుకున్న ఒక యువతి, వెనుకబడిన సామాజిక వర్గాల నుంచి చైతన్యంతో ప్రజలకు సేవను అందించాలని ముందుకు వచ్చినప్పుడు మనందరం కూడా మహిళా సాధికారత కోసం
ఎదురు చూస్తున్న వాళ్ళం. ఆ మహిళల తరఫున ప్రజాప్రతినిధి ఇక్కడికి వచ్చి సమస్యల పట్ల వారు చిత్తశుద్ధితో ఈ సభలో పోరాడతారని మనం అందరం భావించాం. కానీ ఔటర్ రింగ్ రోడ్లో వారు ప్రయాణం చేస్తున్న కారు ప్రమాదానికి గురై వారు మరణించడం జరిగింది. వారిని ప్రమాదం నుంచి హాస్పిటల్కు తీసుకెళ్తే అప్పటికే తలకు తీవ్రమైన గాయమై వారు మరణించిందని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది. వాస్తవంగా ఆ కుటుంబము ప్రజలతో ఉన్న సత్సంబంధాలు కంటోన్మెంట్ ప్రాంతంలోనే కాకుండా జిహెచ్ఎంసి పరిధిలో ఎవరిని అడిగినా కూడా ఆ కుటుంబం యొక్క ప్రజలతోనే ఉన్న సత్సంబంధాలు, ప్రజా సమస్యల మీద వారు చేసిన ప్రయత్నాలు ఎవరైనా చెప్తారు. ముఖ్యంగా కీర్తిశేషులు సాయన్న గారు మృదు స్వభావి, సమస్యలను పరిష్కరించాలన్న తపన తప్ప రాజకీయాలకు అతీతంగా అందరితో ఒక మంచి సంబంధాలు ఉండి ఆ ప్రాంత సమస్యల కోసం వారు పోరాటం చేశారు. వారు కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలిపే విషయంలో కానీ, కంటోన్మెంట్ ప్రాంతంలో అక్కడ ఆర్మీ అధికారులు వాళ్ళ వల్ల కలుగుతున్న రోడ్ల ఇబ్బంది విషయంలో కానీ, ఎలివేటెడ్ కారిడార్ల విషయంలో కానీ చాలా విషయాలలో నేను పార్లమెంట్ సభ్యుడిగా డిఫెన్స్ కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు సాయన్న గారు ఎన్నోసార్లు కంటోన్మెంట్ బోర్డు సమావేశాలలో ప్రస్తావించేవారు. ఎందుకు అనంటే వారు ఎమ్మెల్యేగా నేను ఎంపీగా ఈ సమస్యల్ని పరిష్కరిస్తే ఆ కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుంది, మేలు జరుగుతుందని చెప్పి వారు పరితపించారు. కానీ దురదృష్టవశాత్తు వైకాపా ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు పనులపై సమగ్ర విచారణ చేయిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. శాసనసభ రెండో రోజు సమావేశాల్లో భాగంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. పలువురు సభ్యులు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. గత ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు పనులు భారీగా అవినీతి జరిగిందని తేదేపై ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, ధూళిపాళ్ల నరేంద్ర, ఏలూరి సాంబశివరావు సభ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తప్పనిసరిగా నాడు నేడు పైన ఒక ఎంక్వైరీ ప్రభుత్వం వేస్తుంది, అంటే ఎలాంటి సందేహం లేదు. అగ్రిమెంట్స్ ఏంటి, గతంలో ఎవరికి ఇచ్చారు ఈ వర్క్లు, ఎందుకు పనులు సరిగా జరగలేదు, నాసరికైన పనులు జరిగినాయి అనేది పేపర్లో కూడా గతంలో వచ్చింది. దానిపైన తప్పనిసరిగా ఎంక్వైరీ వేస్తాం. రెండోది సాంబశివరావు గారు చెప్పినట్లు ఫేజ్ 1లో కొన్ని భవనాలు కట్టారు, కానీ అది మూసేశారు, అంటే వాడట్లేదు. ఏకంగా స్కూల్స్నే మూసేసే పరిస్థితికి వచ్చారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ విధానం ఒకటి. ప్రభుత్వ పాఠశాలల్ని మేము బలోపేతం చేస్తాం, ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం. అందుకే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో మెగా డిఎస్సి కూడా ప్రకటించాం. ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ ఏదైతే స్కూల్ ఓపెన్ అయ్యే సమయానికి ఉపాధ్యాయులు కూడా పకడ్బందీగా మేము ఏర్పాటు చేస్తాం. దాంతోపాటు రాజుగారు ప్రధానంగా ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు. ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేస్తాం. పవనంతో నేను చర్చిస్తాను. ఆయనతో పాటు మన స్పోర్ట్స్ మినిస్టర్తో కూడా ఆల్రెడీ డిస్కషన్ చేశాను. ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ ఎట్లా పెట్టాలి, ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ ఎట్లా ఏర్పాటు చేయాలి, కేవలం స్పోర్ట్సే కాదు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ని ఎట్లా ప్రోత్సహించాలి అని దానిపైన మేము కూడా డిస్కస్ చేస్తున్నాం. మొదటి ప్రశ్నకి సమాధానం మొదటి విడత కింద 15,713 పాఠశాలల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ మొదటి విడత పూర్తి చేసడానికి ఇంకొక 881,39,00,000 రూపాయలు అవసరం ఉంది. రెండో విడత కింద 22,311 పాఠశాలలో పనులు చేపట్టడం జరిగింది. కానీ ఇది కూడా పూర్తి చేసేదానికి 3,907.75 కోట్ల రూపాయలు అవసరం ఉంది. మూడో విడత కింద 14,845 పాఠశాలల్లో ఎలాంటి పనులు ప్రారంభించలేదు. ఆ పాఠశాలలో ఈ కార్యక్రమం పూర్తి చేసేదానికి 3,088 కోట్ల రూపాయలు అవసరం ఉంది.
రెండో ప్రశ్న వివరాలు నిధులు కేటాయింపులు ఖర్చులు ఎనెక్షర్ 1లో జతపరిచాం. మూడో ప్రశ్నకి సమాధానం గత ప్రభుత్వం 900 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం పూర్తి చేసడానికి 7,877 కోట్ల రూపాయలు అవసరం ఉంది. గత ప్రభుత్వం ఈ కార్యక్రమంలో చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల్లో 72,117 విద్యార్థులు సంఖ్య తగ్గుతాం కూడా జరిగింది. ఈ ప్రశ్నకు అధ్యక్ష శ్రీ వి వెంకటరామరెడ్డి గారు అడ్వకేటు 27/11/2023లో ఒక పిటిషన్ వేస్తాం జరిగింది. ఆ పిటిషన్కి సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు రిపోర్ట్ MD APEWIDCకి వస్తాం జరిగింది. కానీ ఫైనల్ రిపోర్ట్ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రశ్నకి సమాధానం ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటాం అధ్యక్ష. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించి ప్రజల్లో నమ్మకం పెంచాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. కలెక్టర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. క్యాజువాలిటీ ఫార్మసీ వార్డు పరిశీలించారు. రోగుల సహాయకులతో ఆసుపత్రిలో అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. రోజుకు సరాసరి పేషెంట్ల వివరాలు ఏ బాధలతో ఎక్కువగా ఉన్నది అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో మందుల అందుబాటులోనూ అడిగి ఫార్మసీ వద్ద గుంపులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మందుల స్టాక్ వివరాలు పరిశీలించారు. ఎన్ని రకాల వ్యాక్సిన్లు ఉన్నవి అడిగి తెలుసుకున్నారు. డయాలసిస్ యూనిట్ సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రోజుకు ఎన్ని ప్రసవాలు చేస్తున్నది EDD రిజిస్టర్ నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. సాధారణ ప్రసవాల గురించి అవగాహన కల్పించాలని, గర్భిణీలకు ముందస్తుగా సాధారణ ప్రసవాలకు చేపట్టాల్సిన చర్యలపై అవగాహన ఇచ్చారని ఆయన అన్నారు. సహాయకులతో ఆసుపత్రి సేవల గురించి వివరించి వారికి నమ్మకం కలిగించాలన్నారు. కలెక్టర్ తనిఖీ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్ కిరణ్ కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ బి కిరణ్ కుమార్, ఆర్ఎంఓలు డాక్టర్ బి రాంబాబు, డాక్టర్ రాథోడ్ వినాయక్, డాక్టర్ అమర్ సింగ్, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఎక్కడ తీసుకున్నారు? ఎవరు చెప్పారు? ఎలా మా డాక్టర్లు వింటున్నారా? మంచిగా చేశారండి. చికెన్ తినే అలవాటైనా చికెన్ ఇవన్నీ తింటే అవసరం కూడా ఉండమ్మా. మీకు చూసుకోండి. లేదమ్మా మీకు ఇచ్చింది ఇది మెడిసిన్ కాదమ్మా. ఇదేంటమ్మా ఆహారంలో ఏమైనా తక్కువ ఉంటాయి విటమిన్ లేదా అందరి స్టూడెంట్స్కి సూపర్ స్పెషాలిటీ పోస్టులు లేవు. సైడ్
జగన్మోహన్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేసినా పట్టించుకునే వారు ఎవరూ లేరని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ సొంత బాబాయ్ హత్య కేసులో జగన్ ఎలాంటి డ్రామాలు చేశారో ప్రజలకు తెలుసన్నారు. వినుకొండలో 2 రౌడీ షీటర్లు కొట్టుకుని పొడుచుకుంటే హత్య చేసిన విషయాన్ని పెద్ద డ్రామా చేస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆమరణ నిరాహార దీక్ష చేసినా పట్టించుకునేవాడు ఎవరు లేరు అదన్నా. అంటే ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా బుద్ధి రాలేదు జగన్మోహన్ రెడ్డికి. ఇంకా డ్రామాలు, బాబాయ్ హత్యని ఏ విధంగా అయితే డ్రామాలు ఆడారో ఈరోజు కూడా 2 రౌడీ షీటర్లు కొట్టుకొని పాత కక్షల్లో చంపుకున్న దాన్ని ఈయన పెద్ద సినిమా చేస్తున్నాడంటే కావాలని రాష్ట్రపతి పాలన విధించండి అక్కడ. అలాగే ఏంటి అంటే ఏమైపోయింది ఇప్పుడు అంటే ఒక్కరోజు కూడా అధికారం లేకుండా బతకలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నిద్ర పట్టడలా అందున ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేం పబ్జీ గేమ్లు ఆడుకుంటూ కూర్చున్నాడు. పక్కనే కోతవేడు దూరంలో ఒక ఆడబిడ్డని మానభంగం చేసి చంపేస్తే కనీసం ఒక ముఖ్యమంత్రి చూసి రావద్దండి. తన ఇంటికి దగ్గరలో ఇలా అఘాయిత్యం జరిగినప్పుడు ఎందుకు చూడలేదు? ఈ రాష్ట్రంలో అబ్దుల్ సలాం ఆత్మహత్య చేసుకున్నాడు, కుటుంబం. మరి ఎందుకు ఆ రోజు ఎందుకు కదలలేదు ఈ ముఖ్యమంత్రి? గతంలో ఎన్నో హత్యలు జగన్మోహన్ రెడ్డి చేయించాడు, ఎన్నో దాడులు జరిగినాయి. ఏ రోజన్నా ఒక్కసారన్నా వెళ్ళి పరామర్శించాడా? వాళ్ళ కార్యకర్తల్ని ఇది తప్పు అని ఎప్పుడన్నా అన్నాడా? ఇంకా చేయండి, దాడులు చేయండి, బెదిరించండి, ఇంక అసలు వచ్చేసారి వాళ్ళు ఎలక్షన్లో కనపడకూడదు, పోటీకి రాకూడదని. ఇదే కానీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అతి దుర్మార్గంగా వ్యవహరించి నియంత పాలన చేసి తప్పుడు కేసులు పెట్టి అలాగే అనేక హత్యలు చేసి ప్రాణాలు పొట్టన పెట్టుకున్నటువంటి బీసీలు, ఎస్సీలు, ముస్లిం మైనార్టీలు ప్రాణాలు పొట్టన పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు మాట్లాడే నైతిక హక్కు ఉందా? శ్రీ సత్యసాయి జిల్లా ఓడిసి మండలంలోని వీరప్పగారిపల్లిలో ఉన్న మినీ అంగన్వాడీ కార్యకర్త నాగమణి విధులకు సక్రమంగా హాజరు కాకుండా పౌష్టికాహారాన్ని లబ్ధిదారులకు అందించకుండా నిర్లక్ష్యం వహిస్తుందని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ కు ఆ గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. పుట్టపర్తి కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా వీరప్పగారిపల్లి గ్రామస్తులు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ విధులకు నిర్లక్ష్యం వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తపై గతంలో పలుమార్లు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మినీ అంగన్వాడీ కేంద్రంలో జరుగుతున్న అక్రమాలపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాక అంగన్వాడీ కేంద్రాన్ని సరిగ్గా నిర్వహించడం లేదని గతంలో సూపర్వైజర్, సిడిపిఓలకు ఫిర్యాదు చేసినా కూడా వారు తగిన తనిఖీలు చేయలేదని పేర్కొన్నారు. కావున ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను విన్నవించారు. ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు గౌతమి, ఓడిసి మండలం కొండకమర్ల పంచాయతీ వీరప్పగారిపల్లి. మాది మినీ అంగన్వాడీ. అక్కడ మా పిల్లలు బడికి పంపిస్తాము, అక్కడ మాకు ఏమి ఇవ్వట్లేదు. పై అధికారులకి అందరికీ విన్నపించినాము, కానీ వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు. మా పిల్లలకి ఏం ఫుడ్ కానీ మెనూ కానీ ఏం పెట్టట్లేదు. బాలింతలకు కానీ మా పిల్లల హైట్, వెయిట్ కానీ తను ఏం పట్టించుకోవట్లేదు. మా పిల్లల్ని ఇష్టపెట్టేసి తను ఎక్కడంటే అక్కడ పోతుంది. ఏమక్క నువ్వు మాకేం ఇవ్వట్లేదు అని చెప్తే మా మీదకే గొడవలకు వచ్చి మా మీదే కేసు పెడుతుంది. మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం కారణం తన మీద ఇలా మాకు అంగన్వాడీ ఏం ఇవ్వట్లేదు అని, సరిగ్గా చెప్పట్లేదు, పిల్లల్ని కానీ ఎవరిని పిలుచుకోవడం లేదు. సెంటర్ ఎక్కడో నా తాండాలో పెడుతోంది. అక్క ఊర్లో పెట్టక్క అంటే నా ఇష్టం, నేను ఎక్కడైనా పెట్టుకుంటాను అని మా మీదే మమ్మల్ని కొట్టేకి బెదిరిస్తుంది. అందరినీ ఊర్లో వాళ్ళందరి మీదకి గొడవలకి కానీ వస్తుంది అక్క. అందుకని మేము అక్క మా మీద కేసులు 2 పెద్ద మనుషులకు చెప్పింటే వాళ్ళ మీద 2 కేసులు 3 కేసులు పెట్టింది. అందుకని మేము ఈ కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము, అర్జీ ఇచ్చినాము. మాది వీరప్పగారిపల్లి ఓడిసి మండలం
కొండమర్ల పంచాయతీ మాకు బాలింతలకు కానీ ప్రెగ్నెన్సీకి కానీ ఏమీ ఇవ్వలేదు. పాలు కానీ గుడ్లు కానీ ఇలాంటివి ఏంటి కానీ ఇవ్వలేదు. ఐటు అలాంటివి ఏంటి కూడా చూడలేదు. మాకు ఏమైనా అడిగితే సెంటర్ కూడా లేదు ఊళ్ళో. తాండూలకు పోతే పల్లెలకు పోమంటుంది, పల్లెలకు పోతే తాండూలకు పోమంటుంది. పల్లాపులు తిప్పించుకుంటుంది. బాలింతలు ఎత్తుకుని పిల్లలు ఎత్తుకుని ఎక్కడికి పోయేది. పై అధికారులు మాకు న్యాయం చేసింది కోరుతున్నాం. వరలక్ష్మి, కొండకుమార్ల పంచాయతీ, ఓడిసి మండలము. మా ఊర్లో వీరప్ప గారిపల్లిలో అంగన్వాడీ సెంటర్ ఉంది, కానీ ఆమె ఎక్కడ పెడుతుందో మాకు తెలియదు. పిల్లల్ని స్కూల్ పంపించినా కూడా ఆమె సరిగ్గా చూసుకోవడం లేదు. ఇంతకుముందు పై అధికారులకు కూడా చెప్పి చూసినాము. సిడిపి మేడం గారికి, సూపర్వైజ్ మేడం గారికి అందరికీ కూడా చెప్పినాము, కానీ ఆమె మా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. చెప్పి చూసినాము. ఏమండి మాకు ఏం మేడం ఇట్లా పిల్లలకి సెంటర్ పంపించినా చూసుకోలేదని చెప్తే గొడవలకు వస్తుంది మేడం. ఆమె గొడవలకు వస్తుంది. తర్వాత ఆమె కేసులు కూడా ఉన్నాయి, ఆమె మీద చాలా కేసులు. వీటి ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. వైకాపా ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు పనులపై సమగ్ర విచారణ చేయిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించి ప్రజల్లో నమ్మకం పెంచాలి. ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్. జగన్ డ్రామాలాడుతున్నారు ఎమ్మెల్యే జీవి. మినీ అంగన్వాడీ కార్యకర్తపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన వీరప్ప గారిపల్లి గ్రామస్తులు.